అమ్మయన్నను అత్తాయన్నను అన్ని విషయానందంబులే. ఇక్కడ ఆనందము ఎన్ని ప్రతి వాక్యము తెలుసుకోలేనాడికి దీనికి దానికి సంబంధం ఏంటి, ఈ వాక్యం ఎందుకు వచ్చింది అనుకుంటారు. కానీ దానికి సంబంధమైన ఇది జీవన విధానం తెలుసుకునే విధానంగానే ఉంటాయి. విషయానందంబులి అమ్మాయన్నను అత్తాయన్నను విషయానందంబులి. ఎలా విషయానందంబులి? బ్రహ్మానందం విషయానందం అని 2 రకాలు. ఆ 2 రకాల్లో ఇది అమ్మ అమ్మ అంటే అమ్మో అన్నిటికంటే అమ్మ ఉత్తమం కదా. అమ్మని అమ్మ అంటే మన బ్రహ్మానందం అయిపోద్దా? అవదు. భగవంతుని చేరటానికి ఉపయోగపడేదే బ్రహ్మానందం. తక్కినవన్నీ కూడా విషయానందాలే. అమ్మ 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 అంటే మనం మోక్షానికి పోలేం. అమ్మని అమ్మ అనకపోతే ఏమంటాం? అమ్మాయన్నను అత్తాయన్నను విషయానందంలే. ఈ బ్రహ్మానందం కాదు, విషయానందం. అక్కయన్నను అన్నాయన్నను అందరూ అద్వైతులే. నువ్వు అక్కయ్యను అన్నయ్యను బామర్లను ఎవరిని ఏమన్నా వర్తకే అది అద్వైతులు. ఎందుకంటే భగవంతుడు యచ్చాతి సర్వభూతానం బీజం తదహం అర్జున నా తదస్తి వినాయక శాత్మయాభూతం చరాచరం అంటారు. ఏంటంటే నేను ప్రతి జీవికి ప్రతి ప్రాణికి జీవాత్మను నేనే బీజాన్ని నేనే వేస్తాను. నేను లేకోకుండా ఈ సృష్టిలో ఏది ప్రాణి అనేది లేదు అంటారు. అంటే ప్రతి దాంట్లో కూడా దేవుడు ఎవరో భగవంతుడే, జీవాత్మ. అందుకని అన్న అన్న అక్క అన్న అందులో నేనన్నా ఎవరైనా ఉండేది వాను ఉండేది జీవుడు భగవంతుడిదే. అచ్చటిచ్చటి ఎక్కడి తిరిగినా అందరూ అప్పుల వాడేపో, అందరూ అప్పుల వాళ్ళే. చూడండి, మీకు 2 పిల్లలు 3 పిల్లలు ఉండారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సేవ చేసి పెంచి పెద్ద చేయడానికి నువ్వు రుణపడి ఉండవు కనుక వాళ్ళ పిల్లలు నీకై పుట్టారు. అలాగే నువ్వు ఏ ప్రాణిని కుక్కనో ఆవునో దేన్నో పెంచావంటే వాటిని పోషించి వాటికి సేవ చేసావంటే వాటికి రుణమే. నువ్వు రుణానుబంధమే. అప్పుల వాళ్ళే. అప్పు లేనుకోకుండా ఏ దేశం వెళ్ళే కూడా అందరూ అప్పుల వాళ్ళే. కనుక ఈ అప్పుల వాళ్ళే అనే పదం ఓహో మనం అప్పైపోయి ఇలా ఈ విధంగా జరుగుతుంది అని ఇది నువ్వు ఆధ్యాత్మిక రంగంలో ముందుకెళ్తాకి అప్రమత్తుడవై ఉండుట జన్మరాహిత్యం కొరకలే. జన్మరాహిత్యం అంటే భగవంతుని చేరే మార్గం కోసమే నువ్వు అప్రమత్తుడై ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఇంట్లో ఏవో దొంగలు పడతారేమో అని అప్రమత్తుడై ఉండటం కాదు. నువ్వు దేనికి అప్రమత్తుడై ఉండాలి? జన్మరాహిత్యం కొరకు, మోక్షం కొరకు. జన్మించేది మొదలు మరణించే వరకు అతని తలుపులే. నువ్వు పుట్టిన కాడి నుంచి పోయే వరకు కూడా ఎప్పుడు అతని తలుపులే ఉండాలి. భగవంతుడి మీద భావనే ఉండాలి, ఆ భావన. అయితే ఇక్కడ ఏంటంటే మనం నోటితో ఉచ్చరించిన సాధనని మనం ప్రణవాన్ని అప్పుడు మనం నోట్లో మంత్రం అంటూనే ఇంకో మనసును ఇంకో తాట పెట్టచ్చు. కానీ శ్వాసప్రియగానే ప్రణవాన్ని జోడిస్తే భావన మాత్రమే ఉంటుంది. అది అక్షరాలు పలకదు, భావన. ఆ భావన పలుకుద్ది శ్వాస. అందుకని శ్వాసపై ధ్యాస పెట్టారు. శ్వాసపై ధ్యాస అంటే ఒట్టి శ్వాస మీద కాదు, శ్వాసతో కూడినటువంటి ప్రణవాన్ని ధ్యాస. అబ్బా అనిపించి మొదలు జీవన విధానము మరిచిన నువ్వు జీవన విధానం కానీ మరచి మనం ఇష్టమైనటువంటి ఏదో గంతులు వేస్తే కొంతకాలానికి అబ్బా అని నీకు గోబ కదిలే దెబ్బ తగ్గుతుంది. అబ్బా అనిపించి మొదలు జీవన విధానము మరచిన యజ్ఞరూపమైన కర్మలు వేడకెప్పుడు ఆత్మబంధువా ఆత్మబంధువా బంధువులారా ఆత్మబంధువులారా. ఇది ఏమింటే ఎప్పుడు కూడా యజ్ఞరూపమైన కర్మలు. నువ్వే కర్మన్నా చెయ్యి. నువ్వు కటిక దుకాణంలో పనిచేసినా యజ్ఞరూపమైన కర్మ చేయాలి. యజ్ఞరూపమైన కర్మ చేయాలంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి అనేది మీకు ముందు చెప్పున్నా. నేను మళ్ళీ మరొకసారి చెబుతున్నా. యజ్ఞం అంటే ఏంటంటే మీరు ఏ కార్యక్రమంలో ఏ యొక్క దీంట్లో పాల్గొన్నా ఆ పనికి మీరు శ్వాస మీద ప్రణవాన్ని, ఉచ్ఛ్వాస మీద నిశ్వాస మీద మంత్రాన్ని జపిస్తూ
నేనే భగవంతుడిని అనే భావంతో అది చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని అది యజ్ఞరూపమైన పని అవుతుంది, యజ్ఞం అవుతుంది. అది అది ఆ యజ్ఞరూపమైన పనులు ఎప్పుడు మానమాక, మానేవా మళ్ళీ మామూలే. అక్షరములు నేర్చుంటే పదజాల పాండిత్యమా? ఏంటంటే మనం చదువుకున్నాం, అనేక గ్రంథాలు చదివేసి ఏదో పాండిత్యం ఉపయోగించి అబ్బో ఈయన బాగా మాట్లాడుతున్నారు అంటే నా పాండిత్యం, నా కవిత్వం మెచ్చుకుంటే అది విషయానందం అవుతుంది, బ్రహ్మానందం కాదు. అక్షరం పదజాలంబు కురిపించి పరుల కొట్టుటేలా బ్రహ్మాండంగా ఉపన్యాసం చేస్తాడు. అబ్బా పక్కపక్క నవ్వేసి తప్పట్లు కొట్టేసి ఎవరికో ఇదొచ్చేసి అబ్బా ఎంతగా బాగా మాట్లాడాడరా అని అది కొంత డబ్బు పారితోషికంగా ఇస్తాడు. సొంత లాభం కొంత మానుక పరమగతిని తెలుపురా. నీ సొంత లాభం మానుకుని పరమగతిని తెలిపే విధానం చెప్పు. నువ్వు ఎదురు కూర్చున్న వాళ్ళందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. గృహస్థాశ్రమంలో ఏ విధంగా భగవంతుడు చేరాలి, స్త్రీ అవని పురుషుడవని ఏ విధంగా చేరాలి అనేది, యజ్ఞరూపమైన కర్మల్ని ఎలా చేయాలి అది చెప్పు. కొంత లాభం మానుకుని పాపపుణ్యములో ఉండిన పరమగతిని ఎట్లు చేయదుగా. నువ్వు పాపపుణ్యాలు ఉంటే నువ్వు పుణ్యమే చేస్తున్నావు, అన్ని మంచి కార్యక్రమాలే, కానీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. పుణ్యాలు ఉండా పాపాలు ఉండే ఇవన్నీ వైగలగాలి. తెలియనప్పుడే అప్పుడు మోక్షం రాగలదు. పాపమేమో ఇనుపు సంఖ్యలైనా పుణ్యమేమో బంగారు సంఖ్యలురా. నీకు సంఖ్యలు ఏ తాడుతో కట్టావా తీగతో కట్టావా అనేది కాదు, దేంతో కట్టినా కదలకోకుండా ఉండటానికి సంఖ్యలు. ఆ సంఖ్యలు ఇనుపు సంఖ్యలు అయితే ఏంటి, బంగారు సంఖ్యలు అయితే ఏంటి, అవి కదలకుండా ఉండటానికి. అయితే ఇనుపు సంఖ్యలే మెరుగు బంగారు సంఖ్యల కంటే. ఆ బంగారు సంఖ్యలు దొంగలను చూసాంటి చెయ్యి నరికేసి సంఖ్యలు ఎత్తుకుపోదామని ఉంటాడు, అది ఒక హానికరం కూడా. అలాగే పూజా విధులన్నీ భగవంతుని చేరి మెట్లురా. భగవంతుని చేరే మెట్లు, 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, మెట్లు ఒక కాలు తీసి ఈ పై మెట్టు మీద కాలు వేయాలంటే ఒక కాలు తీసేయాలి, ఇది వేసి ఆ మెట్టు మీద పెట్టాలి. అలాగే మెట్టు మీద కూర్చున్నాం అనుకో, అది ఒక పూజా విధానం అనేది ఒక మెట్టు. ఆ పూజ ఎడమ సత్యదాకా పూజ చేస్తున్నాం, ఇంకా మనం ఏది దేంట్లోకి పైకి వెళ్ళలేం. అప్పుడు ఆ మెట్టు మీద ఉంటాం, పైకి కదలలేవు. నిరంతరము మెట్లు మీద ఉన్న మోక్ష భవనం మెట్లు చేరుగా. మోక్షానికి వెళ్ళటానికి ఆ భవనానికి కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద అయితే కొంతమంది ఏంటంటే ఈ యొక్క విగ్రహారాధన కూడదు అంటారు. విగ్రహారాధన కూడకోకుండా మీకు డైరెక్ట్గా నిరాకార రూపాన్ని పూజించేయాలంటే చాలా కష్టమైంది. కేశోనిక తరస్యేషాం అవ్యక్తాసక్త చేస్తాం అవ్యక్తాయి గతి దుఃఖం దేహోద్రవాప్యతి. నీకు శరీరంలో ఉన్నప్పుడు నిరాకారమైన పూజలోకి వెళ్ళేటప్పుడు చాలా కష్టమైన పని అవుతుంది, చాలా బాధలు వచ్చి పడిపోతాయి మీద. అందుకని విగ్రహారాధనతోనే చేయాలి. ద్వైతంలోంచే అద్వైతంలోకి వెళ్ళాలి. ఎలాగూ పూజ విగ్రహంలో కూడా భగవంతుడు ఉన్నాడు, జడంలోనూ ఉన్నాడు, స్థావరాల్లో ఉన్నాడు అని చెట్లకు పూజ చేస్తాం అనేవాడు, స్థావరాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఇవన్నీ ఒక మెట్టు ఎక్కుతూ ఎక్కాలి. కానీ ఒకేసారి డాబా ఇక్కడి నుంచి ఒక ఉడుకుడికి డాబా మీదకి ఎక్కలేము. కనుక ఒక మెట్టు ఎక్కుతూ ఇవన్నీ చేస్తూ ఈ అనుభవాలు అవుతూ అప్పుడు పుణ్యం అనేది కొంత సహకరిస్తూ ఉంటుంది. ఎట్లాగంటే ఇది కర్మవశం ఒక ఇంచుగా, దైవ కృతం ఒక ఇంచుగా, మనసు వికారం ఒక ఇంచుగా. ఇప్పుడు మనం పోయిన జన్మలు ఎన్నో కర్మలు చేసి ఇక్కడికి వచ్చాం. ఆ కర్మల్ని అనుభవించాలంటే మనకు భగవంతుని కొన్ని సహకారం ఉండాలి. కర్మవశం ఒక ఇంచుగా, దైవ కృతం ఒక ఇంచుగా, మనసు వికారం ఒక ఇంచుగా. దైవ కృతం ఉంటే మనసు చేస్తే అంత మట్టికి చెడుకు లాగుద్ది కానీ మంచికి లాగదు. ఇవన్నీ దాటుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మరత మెట్ల మధ్య భాగం తుర్యా చిచి అని తెలియక
తురియా స్థితి అంటే నీకు 3 అవస్థల్లోనూ మెలకువలో ఉండా, స్వప్నంలో ఉండా, నిద్రలో ఉండా, ఈ 3 అవస్థలో కూడా భగవంతుడు తలిపే ఉండాలి, భగవంతుడి భావన ఉండాలి. నిద్రపోతున్నావు, భగవంతుడి భావన ఉండాలి, ఆ స్థాయికి పెరగాలి. అది తురియా స్థితి అంటారు. ఆ తురియా స్థితి అనేది ఏంటి? మడత మెట్ల మధ్య భాగం. ఇంకా ఉంటే ఇంకా ముందు ఇంకా మెట్లు ఉండే, అవి కూడా దాటాలి. తురియా స్థితి అని తెలియక తురియా స్థితి మందనోడు మోక్షతత్వం జీవిద్దా. నీకు మోక్షం గురించి అసలు తురియా స్థితికి వెళ్ళడు, నువ్వు మోక్షాన్ని గురించి అదే పెద్ద ఉపన్యాసాలు, శ్రోత్రియులు శాస్త్ర సమ్మతంగా ఏదో మాట్లాడుకుంటే కుదరదు. వాళ్ళు శ్రోత్రియులా లేకపోతే బ్రహ్మనిష్ఠులా అనేది తెలియాలంటే నీకు ఒకటే గుర్తు, నీకు గురువు అనేవాడు బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియ అయి ఉండాలి. రెండు. శ్రోత్రియ ఏం చేస్తాడంటే అతనికి అర్థమైతే చెప్పి మాట్లాడి చెప్పగలుగుతాడు, అతనికి వివరించి చెప్పగలుగుతాడు. కానీ నీకు బ్రహ్మనిష్ఠుడు అతను ఆచరించి చెప్తాడు కానీ శ్రోత్రియలాగా మాట్లాడి చెప్పలేడు. అందుకని బ్రహ్మనిష్ఠుడు ఈ పదాలు పని అంటే ఏ శాస్త్రంలోనూ ఉండగా, లేకపోతే ఎవరన్నా ఇంతవరకు ముందు చెప్పారా, పలానా ఆయన చెప్పిన మాటలు ఇంక చెప్తున్నాడు అంటే అలాగా ఏదైనా ఏంటంటే ఆత్మతత్వ సాధనాపరుడే అన్ని వివరింప యోగ్యతుడు. ఆత్మతత్వం ఉందే దాన్ని ఎవడైతే గ్రహించగలుగుతాడో అటువంటి వాడు చెప్పగలుగుతాడు. దివ్య జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం అంటే ఏది? దివ్య జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. దివ్య జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఎలాగంటే ఆత్మని దర్శించటం ఎలాగా, ఆత్మని ఆత్మానుభవం రావటం ఎలాగా నీకు గ్రహించగలిగేవాడే నీకు దివ్య జ్ఞానం అవుతుంది. భగవంతుని చేరే మార్గాన్ని దివ్య జ్ఞానం అంటారు. దివ్య జ్ఞానం పేర వారు వీరు ఇట్లని చెప్పుతే ఎలా? దివ్య జ్ఞానం పేరును దివ్య జ్ఞానం చెప్పడానికి వచ్చిన ఒక ప్రవక్త దివ్య జ్ఞానం పేరును వచ్చాడు. దివ్య జ్ఞానం ద్వారా వచ్చి ఆయన దేనికి వచ్చాడు? గృహస్థులందరికీ తెలివితేటలు ఈ భగవంతుని చేరే మార్గం చెప్పడానికి అని వచ్చి, మేమాన్ని మీ నాన్నని బాగా చూసుకోండి, మరి ఆ పొరుగుని కూడా బాగా చూసుకోండి అని విషయానంద మాటలు మాట్లాడితే అప్పుడు అతని దగ్గర దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మజ్ఞానం లేక ప్రజలతో పాద పూజలు చేయించుటేలా? నీకు అసలు నేను సాధువుని, కరెక్ట్గా నేను సాధు యొక్క నడకలో నడుస్తున్నాను అనేది లేకపోగా అతను ఇతరులతో నువ్వు పాదసేవ పూజ చేయించుకున్నావంటే అది నీకు పాపమో పుణ్యమో నీవే గ్రహించాలి. తరుల సుఖం నంతనోడు పరమాత్మ చెంత చేరలేడు. ఇతరుల సుఖం, పరుల సుఖం ఎంతనోడు ఎలా ఏ విధంగా చేరగలుగుతాడు? అందరూ సుఖంగా ఉండాలనే జ్ఞానం కలగాలి. ప్రతి దాంట్లో దివ్య జీవన సంఘం అంటూ అన్నపానాది కొరకేనా? దివ్య జీవన సంఘం అంటే భోజనం కోసమేనా? పశుపక్షాదులు సైతం ముక్తికై బ్రతుకుతున్నవి. పశుపక్షాదులు అవి కూడా తను ఎలా తినాలో ఎలా బతకాలా అని చూస్తూ ఉంటాయి. ధర్మాది ఎరిగిన మానవుడు అవే తీరున మెరిగిన నీకు జ్ఞానం తెలిసిన మనిషి కూడా అదే విధంగా పశువులాగా మెలిగితే మానవ జన్మ ఉత్తమం మటంచు పలికిన పలుకులు వ్యర్థమే. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమం అని చెప్పటం అనేది అది మంచి పద్ధతి కాదు. మోక్ష మార్గంలో పయనించుటే మానవ జన్మ కర్తవ్యం అని మనిషి పుట్టినవాడు మోక్ష మార్గంలో పయనించడానికి తగిన వాటికి అంత అర్హత లేదు. ఆత్మ కనుగొన్న మానవుడు ఉత్తమ గతిని చేరును. ఎవరైతే ఆత్మని అనుభవం అవుద్దో వాడు ఉత్తమ గతికి చేస్తాడు. ఆత్మానాత్మ వివేకం లేనివాడు పాపయోని పాల్పడి, ఆత్మానాత్మ వివేకం లేదనుకో వాడు మళ్ళీ పుట్టుకుతో పాపయోని పాల్పడింది. ఆత్మ నెరిగి ఆత్మలో చరించుటే సన్యాసిరా. సన్యాసి అనేది ఆత్మను ఎరిగి ఆత్మలోనే ఎప్పుడు ఆత్మానందం పొందుతూ ఆత్మలో చరిస్తాడు.
యత్వాత్మకు వచ్చే అది ఆత్మ ప్రత్యక్ష మానవ ఆత్మని ఏ సంతుష్ట తస్య కార్యం నా విద్యుత్. అతనికి ఇంకా ఏం లేదు, ఎప్పుడు ఏం భూమిలాగా అదేలాగా చూసుకోడు. ఎంత మటుగా చూస్తుంటే ఏవో ఆటోమేటిక్గా అవి వస్తూ ఉంటాయి. ఆత్మానాత్మ ఏకం లేనివాడు పాపం పాల్పడి ఆత్మ అనేది ఆత్మలో చరించేవాడే సన్యాసిరా. కర్మలను యజ్ఞ రూపముగా చేసి గృహస్థుడే యోగిరా. యోగి అంటే అన్నిటికంటే కూడా యోగి గొప్పవాడు. అది ఇప్పుడు కర్మలన్నీ కూడా ప్రతి కర్మ నువ్వు ఏ కర్మ చేస్తున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ సంసారం గురించి ఏ కర్మ చేస్తే గృహస్థులో నీకు ఎలా మారుద్దో ఆ కర్మలకి నువ్వేం చేయాలి, యజ్ఞ రూపంగా ఈ యొక్క అజపాన్ని జోడిస్తూ నేనే భగవంతుని అనుకుంటూ జోడిస్తూ ఆ కార్యక్రమాలన్నీ చేస్తే నువ్వు వంట చేసినప్పుడు కూడా అదే విధంగా చేయగలిగి ప్రసాదం అవుతుంది. అలాగే ఏ కార్యక్రమం ఏ పని చేసినా నువ్వు అజాపం చేస్తే దాని యజ్ఞం అవుతుంది. కర్మలన్నీ యజ్ఞ రూపం చేసిన గృహస్థుడే యోగిరా. నువ్వు కర్మలన్నీ కూడా నువ్వు సంసారంలో ఉండు, అన్ని పనులు చేయి. నువ్వు ఏది తినాలా ఏం తినకూడదా ఏం లేదు. నువ్వు ఏ కులంలో పుట్టావో దాన్ని బట్టి నువ్వు అన్ని తింటావా, నువ్వు ఏ కులంలో పుట్టావా నీ సంసారంగా ఆ గ్రామంలో ఉండ విధులను బట్టి నడుస్తూ ఉంటావు. కానీ ఇది మాత్రం యజ్ఞరూపమైన కర్మలను ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నువ్వు ముక్తికి వెళ్తావు. జన్మచక్రమున తిరిగేవారు శమదమాలు తెలియక, శమం అంటే ఏంటి దమం అంటే ఏంటి తెలియకపోతే మళ్ళీ పుడతాం మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం మళ్ళీ చేస్తాం. అలా కాదు. శమం అంటే నువ్వు ఓహో ఈ పద్ధతి తెలుసుకున్నావు, ఇలా చెయ్యాలా అనుకుని దాన్ని చేస్తూ ఉంటే నీ మనసు ఏం చేస్తుంది, మనసు వికారం ఒకరించుగా నీ మనసు వికారం చేస్తుంది. అక్కడికి పోద్ది ఇక్కడికి పోద్ది. నేను ఈ పనిలో కూర్చుంటే నువ్వు అడిపోతున్నానంటే అని మనసు చూడటం నేర్చుకోవాలి. ముందు నేర్చుకుంటే అప్పుడు మనసు ఎటు వెళ్ళిపోతుంది, మళ్ళీ లాక్కొచ్చి ఇవే వేయాలి భగవంతుడి వైపు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ లాక్కుంటే వేయాలి. అది శమం. ఈ శమం ఎప్పుడు శమదమాలు తెలియకపోతే నీకు మోక్షానికి వెళ్ళలేదు. చర్మము మొదలు షట్కోశములు నేనని చరించువాడు చండాలుడు. షట్కోశములు ఏంటంటే చర్మము, రక్తము, మాంసము, మెదడు, కొవ్వు, ఎముకలు. ఈ 6 కూడా పంచభూతాలతో నిర్మితమవుతాయి. అందులో ప్రాణం ఉండదు. ప్రాణం లేకముందే ముందు పంచభూతాలతో నిర్మవుతూ తల్లి ఆహారం ఎక్కడ తీసుకుంటూ ఆ విధంగా బొడ్డులో నుంచి ఆహారం తీసుకుంటూ అందులో నుంచి శ్వాసం కూడా నడుస్తుంది. శ్వాస కూడా పనిచేసేప్పటికి తర్వాత జీవుడు ఎప్పుడైతే చేస్తే మనసు కూడా అప్పుడే చేస్తుంది. ఆ సమయంలో నీకు మళ్ళీ స్వయంగా అక్కడ తల్లి కడుపులో ఉండగా నీకు జీవుడు పనిచేయదు, శ్వాస పనిచేయదు. ఎందుకంటే బొడ్డు ద్వారా నాభి ద్వారానే నిశ్వాస జరుగుతాయి. కానీ బయటకు వచ్చిన 10 తర్వాత నీకు ఈ ఉశ్వాస నిశ్వాస జరుగుతాయి. తల్లి కడుపులో ఉండి నిశ్వాస చేసేవాడు తల్లి కడుపులో ఉన్న నీరంతా నీ కడుపులోకి వెళ్ళి పోతారు, ఇద్దరు పోతారు. కనుక అవి జరగవు. బయటకు వచ్చిన తర్వాత ఆ పేగుని కత్తిరించి వేడి చేసి మంత్రసాయం ఏం చేస్తాంటే 2 కత్తిరించి వేడి చేసేసి తీస్తే అప్పుడు చెవుమంతా అది కేక పెడతాడు ఒక్కసారి. ఎందుకంటే అది వరకల్లా బొడ్లో నుంచి శ్వాస తీసుకునే ఈ పిండం ఈ బిడ్డ ఒక్కసారి ముక్కు ద్వారా గాలిని పీల్చుకునేటప్పుడు ఎప్పుడు అయిపోయి అప్పుడు చెవుమని కేక పెడతాడు. అది జన్మమెత్తినది తన్ను తాను తెలుసుకొని చదివించి కృతార్థుడగితే జన్మమెత్తిన దానికి ఏంటి అంటే జన్మమెత్తం దేనికోసం అసలు ఈ జన్మ అని తెలుసుకుని అది సాధించాలి. అగ్ని సమస్తమును భక్షించి తన ఎందు లేనని వస్తుంది. అగ్నిలో ఏం వేసినా అది నువ్వు ఇనుము మొక్క వేసినా అది ఎర్ర కాలిపోయి కరిగిపోయి అలా బూడిదైపోద్ది. అట్లే బ్రహ్మమందు దృష్టిజాతమంతయు లేనమ్మగుంది. అందుకని దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్న వాపరే యజ్ఞం యజ్ఞేనయోపజువతి. బ్రహ్మాగ్ని బ్రహ్మమనే యొక్క దీంట్లో
వీడు ఏం చేస్తాడు, బ్రహ్మమని దృశ్యజాతం అంతా లీనమగు. మనం ఆ బ్రహ్మ దీంట్లో మనం ధ్యానం చేస్తూ ఉండగా అప్పుడు ఈ యొక్క ఇది ఏమైపోద్ది, లీనమైపోద్ది. జీవుడు కూడా దృశ్యమున అంతర్భాగమే కనుక బ్రహ్మమను ఆత్మయందు హోమం చేతుడు సన్యాసులు. సన్యాసులు ఏం చేస్తారు, బ్రహ్మమందు. నీకు జీవుడు కూడా మరి ఈ యొక్క సృష్టిలో ఒక భాగమే కదా. కనుక బ్రహ్మమందు ఐక్యం చేయాలంటే ఏం చేయాలి, బ్రహ్మమందు ఈ యొక్క దీన్ని శ్వాసం మీద మంత్రోపదేశం చేస్తూ దాన్ని చేస్తారు. అది నీరు ఆవిరైపోయి ఆకాశంలోకి ఎలా అవుతుందో అలా ఎవాబరేట్ అయిపోతుంది జీవుడు. కనుక బ్రహ్మమును ఆత్మయందు హోమం చేతులు సన్యాసులు. కర్మలన్నీ యజ్ఞ రూపం చేసి తరించగల గృహస్థులు. గృహస్థులు చాలా తిరిగి మార్గం. గృహస్థుడికి ఏంటంటే నువ్వు ఏ పని చేసినా యజ్ఞ రూపంగా చెయ్యి, తరించవచ్చు. కర్మలు ఎక్కువ యజ్ఞ రూపము దాల్చును చదపగలవి ప్రవచకులు. ప్రవచనం చేస్తున్నారు. ప్రవచనం చేసేటప్పుడు అసలు ఈ కర్మలని నువ్వు చేసే కర్మ, నువ్వు వ్యవసాయమా ఇలాగా నీ కర్మల్ని ఈ విధంగా యజ్ఞ రూపంగా చేసుకోవచ్చయ్యా. ఓహో, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా, దీన్ని ఈ విధంగా ప్రతి పనులు కూడా కర్మల్ని యజ్ఞ రూపంగా ఎలా చేయాలో చెప్పాలి ప్రవచకుడు. ప్రవచనం అనేది ఆ రాముడు ఎట్టా, కృష్ణుడు ఎట్టా, ఇది చేశాడు, అక్కడ ఊగారు, ఇక్కడ అది కాదు. నువ్వు కనీసం ఎదురుకుండా కూర్చున్న గృహస్థులకి ఏ విధంగా నువ్వు భగవంతుని చేరాలి అని చెప్పగలగాలి. ప్రవచకులు ఏం చేయాలి, కర్మలు యజ్ఞ రూపంగా ఎలా అవుతాయో చెప్పగలగాలి. విషయ ప్రవచనంలో ఆనందంబం తప్పట్లు సరుకులు ప్రేక్షకులు ఏం చేస్తారు, అది మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి గురించో, ఒక అబ్బాయి గురించో, ఒక పశువు గురించో మాట్లాడుతూ విచిత్రంగా మాట్లాడేటప్పుడు నవ్వు వస్తుంది. పక్క నవ్వేస్తారు. ఆనందం, అదే ఆనందం. అబ్బా చక్కగా ప్రవచనం చేశాడరా, మంచి ఆనందం కలిగిందిరా అనుకుంటారు. అది విషయానందమా బ్రహ్మానందమా? ఈ చెప్పే మాటలు మనం విషయానందంగా నవ్వుతున్నాం, ప్రకృతిలో బట్టి నవ్వుతున్నాం, కానీ ఇది భగవంతుడు చేరే మార్గంలో నవ్వు కాదు అని గ్రహించాలి. తప్పట్లు కొట్టేస్తారు. విషయ ప్రవచనాలు ఆనందం పని తప్పట్లు పరకడు. విషయానందమే ఇదనుకునే ఆనందం అనుకుని తప్పట్లు కొడతారు ప్రేక్షకులు. విషయానందంబే ఆనందం పని విధమును ముద్దుగులు జోలపాడిన రీతిని ఏం చేస్తాడు, అందులో ఒక సాధువు ఆత్మ సాధన చేస్తున్న సాధువు అందులో కూర్చుంటే వీడు విషయానందంలో మాట్లాడుతున్నాడు, పక్క నవ్వేస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే బుద్ధికి జ్వాల పడతారు. వీళ్ళు ఆడే మళ్ళీ అయ్యో జ్యోతికానంద జ్యోతం కొందా అని మళ్ళీ ఆ కుర్రవాడిని జ్వాల పాడతారు. ఏది వాడి కింద గిల్లిన వాడే మళ్ళీ పైన జ్వాల పాటేది వాడే. అని ఆత్మ సాధువు పరిశ్రమలాడక తీరునా. అప్పుడు అని కోపడి కేకలేస్తాడు. అరే ఏంటయ్యా సాధువేనా, ఇంత కోపం ఎందుకున్నా నీకు అని అంటారు. కానీ వాడు ముడ్డిగిల్లి జ్వాలపాడుతున్నాడు అనే జ్ఞానం వీళ్ళకి కనిపెట్టలేదు. ఆత్మానాత్మ వివేకము ఎరుగకపోవచ్చు. ఆత్మానాత్మ వివేకం నువ్వు సాధువైంది తెలియపోవచ్చు, కానీ సాధువైంది ప్రక్కత్రోగలు చూపనేలా. నీకు ఆత్మానాత్మ వివేకం తెలియకపోవచ్చు. తెలియనప్పుడు తెలియనట్టుండు. మళ్ళీ పక్కదోవలకు ఎందుకు పంపుతావు? పక్కదోవలకు పంపితే వాళ్ళు ఉపయోగం లేకుండా పాడైపోతారు కదా. కాషాయందు అంతర్యామ తెలియని వాళ్ళు అందరూ. కాషాయం అంటే ఏంటో తెలియని వాళ్ళు అంటారు. కాషాయందు పలుకుటి వేషంబని నుడివిడి. కాషాయం అంతా పలుకుటి వేషాలు రకరకాల వేషాలు వేస్తున్నారు. వీళ్ళు అడుక్కుంటాకి, డబ్బులు సంపాదించుకుంటాకి అనుకుంటారు. తల్లి శ్రేణితము తండ్రి శుక్లము చిలకబెడితే కాషాయం, తెలుపు ఎరుపు చిలకబెడితే కాషాయం, ప్రకృతి పరమాత్మ కలయితే కాషాయం. సో ఏంటంటే తల్లి శ్రేణితము, తండ్రి శుక్లము. తండ్రి శుక్లము తెల్లగా ఉండితే తల్లిది ఎర్రగా ఉంటుంది శ్రేణితం. ఆ రెండు చిలుపుతి కడుపులో మనకు తెలియదు ఎలా చూపించినయో ఏంటో. వాళ్ళకి చిలకబొట్టి, ఆ చిలకబొట్టినప్పుడే పిండం ఏర్పడుతుంది. దేవదానవ సాగరం చిలుకుతే కాషాయం,
రాధా మాధవ కళైతే అర్ధనారీ తత్వం. అర్ధనారీ తత్వం అంటే సగం అది సగం ఇది. పురుష స్త్రీ కంబైన్డ్ ఇద్దరిని కలిపి చేసింది పురుష అర్ధనారీ తత్వం అంటారు. నీవెవరో తెలియక ప్రకృతిని దూషించుకుంటుంది. నువ్వు అసలు ప్రకృతి అబ్బా ఏంటండి ఈ వర్షాకాలం అనుకోకుండా ఈ యాసంకాలం ఏంటండి, ఇదేంటండి అదేంటండి ప్రకృతిని దూషిస్తూ ఉంటారు. అసలు నువ్వెవరో తెలుసుకో, నేను ఎవరిని తెలుసుకుంటే అప్పుడు ప్రకృతి ఏంటో నీకు అర్థమవుతుంది. ప్రకృతిని దూషించుకుంటుంది. నిన్ను నువ్వు ఎరిగిన పిమ్మట ప్రకృతి పరమాత్మని గ్రహించు. నిన్ను నువ్వు గ్రహించగలిగితే అప్పుడు ప్రకృతిలో కనపడేది ప్రతిదీ కూడా పరమాత్ముడేరా అని గ్రహించగలుగుతావు. అణువణువున వాడు అంతయూ వ్యాపించి ఉండేది. అణువులో గోడలోని లేకపోతే కింద భూమి మీద ఏదైనా ఏ వస్తువు చూసినా అణువున నిండి ఉంది. అదే చైతన్యం అంటారు దాన్ని. పేర్లు భగవంతుడి పేర్లే రకరకాలుగా మార్పు. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఆత్మ అంటారు? ప్రాణులు జీవుడు ఉండకపోతే మాత్రమే ఆత్మ అంటారు. మరి రాయి అన్ని జడాలు, జడాల్లో ఆత్మ అన్నారు చైతన్యం అంటారు. చైతన్యం అన్నిటా ఉంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కశ్యత్వం కహ కుతాయాత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు నీకు నువ్వు ప్రశ్నించుకున్నావా? నేను ఎలా వచ్చాను? చైతన్యం ద్వారా వచ్చాను అనుకుంటావు. కాదు, ఎలా వచ్చావో అలా అందరి చైతన్యం రావచ్చు కదా. మరి కొంతమందికి పిల్లలు పుట్టరు. అదేమిటిదా అంటే అది తెలుసుకో. ఎక్కడి నుంచి వచ్చావు? నేను చైతన్యం నుంచి వచ్చావు. అనువనుని దాగున్నవారు అంబరమంతా ఎదిగి అనువను దాగుండాడు. అంబరం ఆకాశం వరకు తిరిగి ఉండాడు. నాలో నీలో ఒక్కటే అని ఎరుపక నాకు నీకు తేడా ఉందంటుంది. నాకు నువ్వేరు నేను వేయలేరా అని తేడా ఉందనుకుంటున్నావు. కానీ నాలో నీరు చూసుకుంటే నీ గ్రహించగలిగితే ఆహా నాలో ఉండదు వాళ్ళు కూడా ఉందిరా అని నువ్వు గ్రహించగలుగుతావు. ప్రకృతి శాస్త్రం అని వాడు గుణములేమో నేర్వగలదు. ఈ శరీరమే శాస్త్రం, ఈ ప్రకృతి కనపడేవన్నీ శాస్త్రం అనుకున్నవాడు గుణాలు తెలుసుకోవాలి. అసలు ప్రకృతికి ఏం గుణాలు ఉండే? సాత్వికం, రాజసం, తామసికం. ఈ గుణాల్లో నువ్వు ఏ గుణంలో ఉండవో నువ్వు గ్రహించగలిగితే అదే నేను రాజశేఖంలోకి వెళ్ళిపోయేది. సాత్వికంలో ఉంటే నలుగురితో మంచి అనిపించుకుంటాను. రాజశేఖంలోకి వెళ్ళిపోతే నేను నలుగురు నన్ను చెడతారు అని గ్రహించగలగాలి ఏ గుణంలో ఉన్నాను. తనువే శాస్త్రం అని వాడు క్షేత్రంలో నుండగోరు. దైవమే గోరువాడు గుణద్వైతంబుల. నీకు దైవం కావాలనుకుంటే ద్వైతాన్ని వీడిపోతాడు. ద్వైతాన్ని వీడి నీకు గుళ్ళోనే విగ్రహం, గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అనుకున్నది ద్వైతం. నాలోనే ఉన్నాడు అన్నది అద్వైతం. ఇక్కడ ద్వైతాన్ని వీడిపోయి నేనే దేవుడు అనే స్థాయిలో ఉంటావు. అట్టి సాధువే విషయానంద బ్రహ్మానందములు తేడా జరుగు. అటువంటి సాధువుకే అసలు ఏది బ్రహ్మానందం ఏది విషయానందం అనేది తేడా తెలుస్తుంది. ఒరులకు బ్రహ్మానందం పొంది నీటి తెలుపు, ఇతరులకి బ్రహ్మానందం ఇలా చెందాలరా అని చెప్పుగలుగుతాడు. ఆత్మను ఎరుగుతే పరమాత్మ తత్వం అని ఎరుగక వారి వీరి ఉపన్యాసం విని సాయుడు గూటి సత్సంగమున. సాయుడు ఏం చేస్తాడు? చక్కగా దారాలు అలుగుతూ ఉంటాడు. దారాలు అలుగుని పెద్ద ఇదిగా మూల కార్నర్లోనో చెట్టు కొమ్మలు కాటు ఇటుకు పెట్టి దారాలు అలుకుంటే పురుగు వచ్చి ఆ దాంట్లో చిక్కుకుపోతాయి. అప్పుడు వెళ్ళి చల్లగా ఎంతలా పురుగునైనా ఈ చిన్న సాలిగూడు భక్షించగలుగుద్ది. ఆ విధంగా తిని ఆఖరికి అది కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఆ దారాన్ని మడతలు పెట్టి లోన దూరి గుడ్లు పెట్టి లోన దూరి కొనుక్కుంటుంది. సాలీడు బూట్లో ఎలా చచ్చిపోతాడు? ఇంకా నీకు బయటకు రావడం తెలియదు. గూడు అల్లుకున్నాడు, సాగు తిన్నాడు, ఆహారం ఎంతో గంటలో చిక్కున్నాయని భక్షించాడు. తర్వాత ఆ గూడిని ఏం చేసాడు? మడతలు పెట్టేసి గూడిని చక్కగా లోన దూరేసి ఏం రాకోకుండా తొక్కుకోకుండా అది ఏ ఇతర ప్రాణులు తను భక్షించుకోకుండా అందులో నిద్రపోతాడు. నిద్రపోయి లేచి మళ్ళీ బయటకు వద్దామంటే దారి తెలియదు. బయటకు ఇది లేదు, గూడు తనే అల్లుకున్నాడు.
అలాగే తన గూడిలో తనే చచ్చిపోతాడు. ఆ విధంగా సాలీడు గూటిలో చచ్చిపోయినట్టుగా అలాగే వారి వీరి ఉపన్యాసంలోని సాలీడు గూటి సత్సంగమున వీళ్ళు ఉపన్యాసాలు చెప్తారు. ఆ ఉపన్యాసాలు ఎంచుకుంటారో తెలియదు వీళ్ళు అని. ఆ విధంగానే అనేక విధములు ఉపన్యాస ధోరణులు ఉపన్యాసం చేసేవాళ్ళు చాలా ధోరణులుగా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ మెరుగని వారి మాట రాలకించలేను. ఆత్మ అంటే ఏంటో తెలియని వారి మాటలు ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యి ఆలకిస్తారు ఎందుకు? ఆత్మ ఎన్నది నోట చెప్పినది కాదు. సాధు అంటే ప్రకృతిలో జీవించుటయు కాదు. ఆత్మ ఎరుగుట నేతి నేతి అని చందంబున నేతి నేతి చెయ్యి చూసావు, ఇది నువ్వా, ఇది నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు నీ చెయ్యి కాదు నేను కాదు, కాదు నేను కాదు, కాదు నాది, ఈ శరీరం నాది నాది కానీ నేను కాదు అనే సందమ్మున ఆత్మ ఎరిగిన వాడే సాధన పరుడు మెలగురా. ఆత్మను ఎరిగిన వాడు సాధన చేస్తాడు. ఆ సాధన అంటే ఏంటి? ఈ విధంగా కంటిన్యూగా చేయాలి. ఆత్మ ఎరిగిన వారిని పిచ్చివాడందరూ ప్రజలందరూ